హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో విండో టైప్ ఎయిర్ కండిషనర్ గురించి తెలుసుకుందాం. విండో టైప్ ఎయిర్ కండిషనర్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, దాని వర్కింగ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. స్టార్టింగ్ ఎయిర్ కండిషనర్ వచ్చి మనకి విండో టైప్ ఎయిర్ కండిషనర్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు స్ప్లిట్ ఏసీలు వాడుకలో ఎక్కువ ఉన్నాయి, కానీ మనం విండో టైప్ ఎయిర్ కండిషనర్ గురించి తెలుసుకుందాం. ఇందులో విండో టైప్ ఎయిర్ కండిషనర్లో రెండు భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. అది ఒకటి కండెన్సర్ సైడ్ అంటే హై ప్రెజర్ సైడ్, ఇటు ఎవాపరేటర్ లో ప్రెజర్ సైడ్. ఫ్రెండ్స్, ఎవాపరేటర్ మనకు రూమ్లో ఇన్సైడ్ ఫిక్స్ చేయబడి ఉంటుంది. కండెన్సర్ మనకు రూమ్కి అవుట్ సైడ్ ఉంటుంది, రూమ్ ఆర్ క్యాబిన్ ఎక్కడైనా మనం ఎక్కడ వాడితే అక్కడ. ఫ్రెండ్స్, ముందు ఎవాపరేటర్ కాయిల్ గురించి తెలుసుకుందాం. ఎవాపరేటర్లో క్యాపిలరీ నుంచి లో ప్రెజర్ లో టెంపరేచర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్ ఇన్లెట్లోకి వస్తుంది. ఎవాపరేటర్ ఇన్లెట్లో ఇలా పైప్ లైన్స్ ఉంటాయి. ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్ కాయిల్లో ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ట్రావెల్ అవుతున్నప్పుడు రేడియల్ టైప్ ఫ్యాన్ అంటే ఇక్కడ బ్లోయర్ ఉంది కదా, ఈ ఫ్యాన్ ద్వారా రూమ్లోని ఎయిర్ని ఎవాపరేటర్ కాయిల్ మీదుగా ఈ బ్లోయర్ సక్ చేసుకొని ఈ ఫ్రంట్ గ్రిల్ ద్వారా మళ్ళీ ఇటు బయటికి రూమ్లోకి పంపిస్తుంది. అంటే రూమ్లో ఉన్న ఎయిర్ ఎవాపరేటర్ కాయిల్ మీదుగా ఫ్లో అయ్యి మళ్ళీ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు రూమ్లో ఉన్న ఎయిర్లోని హీట్ని ఎవాపరేటర్ కాయిల్లో ఉన్న లిక్విడ్ రిఫ్రిజిరెంట్ అబ్జర్వ్ చేసుకొని ఈ ఎయిర్ కూల్ అవుతుంది. ఈ కూల్ అయిన ఎయిర్ మళ్ళీ తిరిగి రూమ్లోకి వస్తుంది. ఇలా రూమ్లో ఎయిర్ ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఎవాపరేటర్ కాయిల్ యొక్క పని. ఇది కండెన్సింగ్. తర్వాత కండెన్సర్ యొక్క వర్క్ తెలుసుకుందాం. కండెన్సర్ మన రూమ్కి అవుట్ సైడ్ ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఇది యాక్సిల్ టైప్ ఫ్యాన్ ద్వారా కూల్ చేయబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కంప్రెసర్లో కంప్రెస్ అయిన హై ప్రెజర్ హై టెంపరేచర్ వేపర్ రిఫ్రిజిరెంట్ కండెన్సర్ ఇన్లెట్లోకి వస్తుంది. ఇక్కడ కంప్రెసర్ నుంచి హై ప్రెజర్ హై టెంపరేచర్ వేపర్ కండెన్సర్ ఇన్లెట్లోకి వస్తుంది. కండెన్సర్ ఇన్లెట్లో ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది హై ప్రెజర్ హై టెంపరేచర్ వేపర్. ఈ హై ప్రెజర్ హై టెంపరేచర్ వేపర్ని కూల్ చేయడానికి మనం ఇక్కడ యాక్సిల్ టైపు ఫ్యాన్ వాడుతున్నాం. ఈ ఫ్యాను అట్మాస్ఫియర్లోని ఎయిర్, ఇది రూమ్కి అవుట్ సైడే ఉంటుంది కాబట్టి ఈ సైడ్స్, ఈ రెండు సైడ్ నుంచి అట్మాస్ఫియర్ ఎయిర్ని సక్ చేసుకొని కండెన్సర్ మీదుగా బయటికి పంపిస్తుంది. ఎయిర్ త్రో చేస్తూ ఉంటుందన్నమాట కండెన్సర్ మీదుగా ఎయిర్ త్రో చేయటం వల్ల కండెన్సర్లో ఉన్న హీట్ డ్రాప్ అయిపోతుంది. కండెన్సర్లో ఈ హీట్ డ్రాప్ అయ్యి కండెన్సర్ అవుట్లెట్కి వచ్చేటప్పటికి కండెన్సర్లోని రిఫ్రిజిరెంట్ వేపర్ స్టేజ్లో నుంచి లిక్విడ్ స్టేజ్లోకి మారుతుంది. ప్లస్ టెంపరేచర్ ఇక్కడ పూర్తిగా డ్రాప్ అయిపోతుంది కండెన్సర్లో. ఇక్కడ కండెన్సర్ వర్క్ ఏంటంటే హై ప్రెజర్ హై టెంపరేచర్ వేపర్ రిఫ్రిజిరెంట్లోని టెంపరేచర్ని మాత్రమే డ్రాప్ చేస్తుంది. ఇక్కడ హై ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కండెన్సర్ అవుట్లెట్లోకి వస్తుంది. కండెన్సర్ అవుట్లెట్కి హై ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ వచ్చిన తర్వాత ఇది క్యాపిలరీ వద్దకు వస్తుంది. క్యాపిలరీ ఇది వచ్చి ప్రెజర్ రెడ్యూస్ డివైస్ అనమాట, అంటే ఎక్స్పాన్షన్ వాల్వ్. ఇక్కడ మనం క్యాపిలరీ వాడుతున్నాం. ఇందులో ప్రెజర్ పూర్తిగా డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్వ్లో నుండి ఇక్కడ ప్రెజర్ పూర్తిగా డ్రాప్ అయ్యి ఎవాపరేటర్లోకి వస్తుంది. అంటే ఎవాపరేటర్లో చెప్పాం కదా ముందుగా, ఎవాపరేటర్ వచ్చి రూమ్లోని ఎయిర్ని కూల్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ మళ్ళీ వేపర్గా మారుతూ ఉంటుంది అనమాట. ఎవాపరేటర్ కాయిల్ దగ్గరకు వచ్చినప్పటికీ రూమ్లోని ఎయిర్ని దీని త్రూ సక్ చేసుకొని రూమ్లోకి సర్క్యులేట్ చేయడం వల్ల ఆ రూమ్లో ఉన్న ఎయిర్ మళ్ళీ కూల్గా మారుతూ ఉంటుంది. ఈ కూల్ అయిన ఈ ఎవాపరేటర్ కాయిల్ నుండి ఎవాపరేటర్ అవుట్లెట్లో లో ప్రెజర్ లో టెంపరేచర్ వేపర్ అవుట్లెట్ నుంచి మళ్ళీ కంప్రెసర్కి యాక్యుములేటర్ ద్వారా కంప్రెసర్కి వస్తుంది. ఇక్కడ యాక్యుములేటర్ వర్క్ ఏంటంటే ఎవాపరేటర్లో లిక్విడ్ పార్టికల్స్ ఏమైనా తిరిగి కంప్రెసర్కి చేరుకోకుండా యాక్యుములేటర్లో ఆ వచ్చిన లిక్విడ్
పార్టికల్స్ని కూడా వేపర్గా మారుస్తుంది. వేపర్గా ఎలా మారుస్తుందంటే ఆల్రెడీ మనకి యాక్యుములేటర్ వచ్చి హై ప్రెజర్ సైడే ఉంటుంది కాబట్టి కొంత వేడిని గ్రహించే ఉంటుంది ఇది. దానివల్ల ఇందులో ఉన్న లిక్విడ్ కాస్త వేపర్గా మారి మళ్ళీ కంప్రెసర్కి వస్తుంది. ఇక్కడ మనకి ఎవాపరేటర్ దగ్గర ఎవాపరేటర్కు ఓ ఫ్యాను, కంప్రెసర్కి ఓ ఫ్యాన్ వాడుతున్నాం. ఇవి రెండు ఒకే మోటార్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాయి. ఇది యాక్సిల్ టైప్ వచ్చి కండెన్సర్ వైపు వాడతాం, రేడియల్ టైప్ వచ్చి ఎవాపరేటర్ కాయిల్ వైపు వాడుతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు విండో ఏసీ వర్కింగ్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇందులో ఏ కాంపోనెంట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఇది 1 కంప్రెసర్, 2 కండెన్సర్, 3 ఎక్స్పాన్షన్ వాల్వ్, 4 ఎవాపరేటర్, డ్రయర్, ఫ్యాన్ మోటార్, యాక్సిల్ టైప్ ఫ్యాన్ బ్లేడ్, రేడియల్ టైప్ ఫ్యాన్ బ్లేడ్, ఫిల్టర్. ఇక్కడ సెలెక్టర్ స్విచ్ అంటే డయాగ్రామ్లో మన స్విచ్ డయాగ్రామ్లో ఎలక్ట్రికల్ పార్ట్స్ ఏం గీయలేదు, అయినా ఒక సెలెక్టర్ స్విచ్ ఉంటుంది, థర్మోస్టాట్ కంట్రోలరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్లో ఎయిర్ ఇక్కడ ఎవాపరేటర్ కాయిల్ మీదుగా రొటేట్ అవుతూ రూమ్లోకి వస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యలో ఫిల్టర్ ఉంటుంది. ఇది డస్ట్ని ఎవాపరేటర్లోకి ఎంటర్ అవ్వకుండా ఇది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.